హరే కృష్ణ. అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం మూడో స్కందం 20 అధ్యాయం వరకు కంప్లీట్ చేశాము. సో బ్రహ్మ దేవతలతో ఈ హిరణ్యాక్షుడు మరియు వరాహుడి యొక్క ఈ సన్నివేశం అంతా చెప్పిన తర్వాత, సో స్వయంభూమను ఆ, ఇప్పుడు ఒక భూమిని పాలించాలి. ఎందుకంటే వరాహుడు ఆ భూమిని తీసుకొని సరైన కక్షలో పెట్టేశాడు. ఇక్కడ ఇంకా జీవుల ఉత్పత్తి జరగాలి. ఇంకా ఆ వివిధ లోకాలన్నీ నింపబడాలి. అందుకే మన 20 అధ్యాయంలో మనం ఏ విధంగా బ్రహ్మ వివిధ జాతుల్ని, అంటే అందరు జీవులే, బట్ 4 లక్షల రకాల మానవులని మనం చెప్పాం కదా. మానవులు అని అంటే సో మనిషి ఆకారంలో ఉండే ఉంటుంది, బట్ అందరూ కూడా జీవులే. సో ఏ విధంగా వాళ్ళు సృష్టించబడ్డారు, సో బ్రహ్మ ఏ రకంగా రాత్రులు యక్ష రాక్షసులు, పగలు దేవతలు, సంధ్యాకాలంలో ఇంకో రకమైన రాక్షసులు, తర్వాత క్రోధం ఎలా వచ్చింది లోపలికి, తర్వాత కిం పురుషులు, కిన్నెరులు, గంధర్వులు, సాధ్యులు, పితృలు ఎలా మొత్తం వచ్చారు మనకి వివరించడం జరిగింది. సో దీనంతా మనం బ్రహ్మ యొక్క విసర్గ కింద మనం చూసుకుంటాము. ఇలా బ్రహ్మ యొక్క విసర్గని విన్న తర్వాత విదురుడు ఒక మళ్ళీ విచారణ కొనసాగించాడు. ఏంటి ఆ విచారణ అంటే, స్వయంభూ మను యొక్క వంశం గురించి మాకు వివరించండి అని చెప్పి ఆయన ఆ విధంగా ఆయన గురించి లేదా ఆయన వంశం గురించి, తర్వాత ఏ విధంగా స్వయంభువును ఒక ప్రజాపతిగా, రాజుగా, ఏ విధంగా ఈ సృష్టిలో ఉన్న ఈ సకల మానవుల్ని ఉత్పత్తి చేయడానికి ఆయన ఎటువంటి పాత్ర పోషించాడు అక్కడ. అంటే ఎంతమంది సంతానం తర్వాత వచ్చారు, సో వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటి, వాళ్ళు తీసుకున్న బాధ్యతలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు విదురుడి యొక్క విచారణ ద్వారా మైత్రేయుని విచారిస్తాడు. సో తద్వారా ఇప్పుడు మనం తెలుసుకోబోతాం అన్నమాట అవన్నీ కూడా. సో అప్పుడు ఆయన అడుగుతున్నాడు, గొప్ప కీర్తి గల స్వయంభూ మన యొక్క వంశం గురించి వివరించండి అని చెప్పేసి ఆ, విదురుడు మైత్రేయుని అడుగుతున్నాడు అన్నమాట. అంటే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ప్రియవ్రత, ఉత్తానపాద, ఆకృతి, ప్రసూతి, దేవహూతి, వీళ్ళ 5 మంది ఆయన సంతానం. కాబట్టి ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఈ ప్రియవ్రత, ఉత్తానపాద ఏ విధంగా ఈ భూమిని లేదా మిగిలిన ద్వీపాలని, మొత్తం 7 ద్వీపాలు ఉన్నాయి ఇక్కడ, తర్వాత వస్తాయి 5వ స్కందంలో వస్తాయి అన్నమాట. ఇట్లా జంబూ ద్వీపం అని ఇట్లా రకరకాల ద్వీపాలు ఉన్నాయి. సో మిగిలిన ద్వీపాలన్నీ కూడా ఏ విధంగా ఈ ప్రియవ్రత, ఉత్తానపాదులు ఎలా వాళ్ళు ఇవన్నీ పాలించారు, రక్షించారు. ఎందుకంటే ఇంతకు ముందు స్వయంభూమను అంటే ఫస్ట్ మన చక్రవర్తి. అంటే అప్పుడు ఇది మొత్తం ఒకే రాజ్యం అన్నమాట. అన్ని ద్వీపాలన్నీ ఒక రాజు కిందే ఇవన్నీ కూడా పరిపాలించబడతాయి. సామంత రాజులు ఉంటారు వివిధ ద్వీపాలని, ఆ ద్వీపాల్లో వివిధ ప్రాంతాలను పాలించే రాజులు చాలా మంది ఉంటారు. బట్ అందరూ కూడా ఒక రాజు కిందనే వీళ్ళంతా కూడా ఆ వాళ్ళు సామంత రాజు కింద వ్యవహరించి ఆయా ప్రాంతాలని వాళ్ళు పాలిస్తూ ఉండేవారు. అట్లాగే మనువు యొక్క ముఖ్యమైన కుమార్తె దేవహూతి మరియు కర్దమతో వివాహము మరియు సంతానం గురించి వివరించండి. అంటే మాకు దేవహూతి గురించి వివరించండి. సో మనుపుత్రికైనటువంటి దేవహూతి కర్దముని పెళ్లి చేసుకుని, వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత వచ్చినటువంటి సంతానం అంటే కపిల భగవానుడు గురించి వివరించమన్నారు. ఎందుకంటే కపిల భగవానుడు సాక్షాత్తు భగవానుడి యొక్క అవతారం అన్నమాట. సో ఈ 5 మందిలో సో భగవంతుడు స్వయంగా అవతరించింది సో దేవహూతి కర్దమము అన్నమాట. సో అందువల్ల ఇక్కడ కూడా మొదటగా ఎవరి గర్భమున భగవంతుడు అవతరించాడు, ఆ భగవంతుడి యొక్క లీల తెలుసుకోవడానికి ముందుగా దేవహూతి కర్దమ యొక్క వాళ్ళ చరిత్ర చెప్పాడు. అంతేగాని ఇప్పుడు ఆ కూతినో, ప్రసూతి గురించో, ఉత్తానపాద, ప్రియవ్రత గురించో అడగలేదు. అడిగింది దేవహూతి గురించి.
దేవహూతి గురించి ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళ సంతానం అయినటువంటి కపిల భగవానుడి యొక్క లీలలు తెలుసుకోవడానికి. ఓకే. సో ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ మనకు తెలుసు భాగవతంలో మనం ఎక్కడల్లా భగవంతుడి యొక్క వివిధ అవతారాలు, వివిధ లీలలు ఉన్నాయో ముందు వాటిని ఫస్ట్ హైలైట్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట. మిగిలిన సన్నివేశాలన్నీ కూడా డౌన్ అయిపోతాయి. మిగిలిన సన్నివేశాలు పెద్దగా వాటి ప్రాముఖ్యత ఇవ్వరు. ఎక్కడైతే భగవంతుడి యొక్క లీలల్ని లేదా భక్తుల యొక్క లీలల్ని ప్రముఖంగా ప్రస్తావించి ఉంటాయో ఆ లీలల్ని బాగా విస్తారంగా వివరణలోకి వెళ్తారు. మిగతా లీలలన్నీ ఆ, ఏదో మచ్చుకు కొరకు అట్లా వివరించేసి అట్లా చెప్పేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా వెళ్తాయి భాగవతం అంతా కూడా. సో దేవహూతి ఇప్పుడు కర్దమ గురించి అంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఇది 21వ అధ్యాయం అయితే ఇంచుమించు 33 అధ్యాయాల దాకా అంటే 10 అధ్యాయాలు వాళ్ళ గురించి ప్లస్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ కపిల భగవానుడు, అది కపిల భగవానుడు ఏ విధంగా దేవహూతికి మోక్షం ఇప్పించాడు. సో ఈ ఎపిసోడ్స్ వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ సంవాదం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో ప్రభుపాదులు వారి యొక్క సెపరేట్ గా పుస్తకం రాశాడు కపిల భగవానుడి యొక్క ఉపదేశాలు అని చెప్పేసి. సో అలాగే రుచి మరియు దక్షమనువు ఆ, మిగిలిన ఇద్దరు కుమార్తెలను పెళ్లి చేసుకొని సంతానోత్పత్తిని ఎలా నిర్వర్తించారు. ఆ తర్వాత రుచి, తర్వాత దక్ష. సో వీళ్ళు మిగిలిన వాళ్ళని ఆ, మిగిలిన ఇద్దరు పుత్రికలు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ నుంచి సంతానోత్పత్తి ఎలా నిర్వర్తించారు. ఈ తర్వాత ఫస్ట్ దేవహూతి అవనివ్వండి, ఆ తర్వాత ప్రసూతి, ఆకూతి. సో ఆకూతి రుచిని పెళ్లి చేసుకుంటుంది, ప్రసూతి దక్షిణ పెళ్లి చేసుకుంటుంది. ఆ వీళ్ళ ద్వారా వచ్చే సంతానం గురించి తర్వాత మాకు వివరించండి అని చెప్తుంటారు. కాబట్టి మొదట దేవహూతి కర్దమ సంతానం గురించి వివరణ అనమాట ఫస్ట్. సో కర్దమ భగవంతుని తృప్తిపరిచి దర్శనం పొందుతాడు. సో కర్దముని ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే బ్రహ్మ సంతానోత్పత్తిని ఆదేశించినప్పుడు కర్దమ 10,000 సంవత్సరాలు తపస్సు చేశారని. సో వీళ్ళందరూ ఎవరు, ఒక విధంగా బ్రహ్మపుత్రులాగానే వీళ్ళంతా కర్దమ, వీళ్ళంతా కశ్యప, వీళ్ళంతా కూడా వీళ్ళంతా బ్రహ్మపుత్రులు. ఒక విధంగా వాళ్ళు ప్రజాపతులు కూడా వ్యవహరిస్తారు. సో ప్రజాపతులుగా వ్యవహరించే క్రమంలో బ్రహ్మ వాళ్ళందరూ ఆదేశిస్తాడు అన్నమాట. మీరు ముందు ముందు ఒక మంచి సంతానాన్ని ఇక్కడ మీరు ఉత్పత్తి చేయండి అని చెప్పి ఆదేశిస్తారు. సో మంచి సంతానం ఉత్పత్తి చేయాలి అని అంటే ఓకే, ఏ వ్యక్తి అయినా సరే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పూర్తి నిగ్రహంలోకి తీసుకొని వచ్చి భగవంతుని మీద ధ్యానించాలి. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. సో మన సంతానం కోసం వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఇద్దరి యొక్క చైతన్యం అది భగవంతుడి మీద ఆలోచనలోకి ఉండాలి. భగవంతుడి మీద ధ్యాస, భగవంతుడి మీద ధ్యానంలోకి వెళ్ళాలి. కాబట్టి అలాంటి చైతన్యంలో పుట్టేటువంటి సంతానం మాత్రమే లోక కళ్యాణం కోసం ఉపయోగపడతారు వాళ్ళు. ఆ వంశాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు ఉపయోగపడతారు. ఇక్కడ కర్దమ అంత పెద్ద బాధ్యత నాకు బ్రహ్మిచ్చాడు, రాబోయే సంతానం వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉండాలి, ఉన్నతమైనటువంటి చైతన్యంలో ఉండాలి వాళ్ళు. కాబట్టి కర్దమ ఏం చేశాడు, 10,000 సంవత్సరాలు తపస్సు చేయడానికి ఆయన సిద్ధమయ్యాడు. సో తపస్సు చేశారు కూడా. సో కర్దమ తన భక్తి ధ్యాస భగవంతుడిని పూజిస్తూ ఆ, ఆయన శరణాగతి తీసుకున్నాడు భగవంతుడు. భగవంతుడే అన్నిటికీ కారణం, భగవంతుడే మూలం అని చెప్పి పూర్తిగా తన 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 యొక్క ధ్యాస లేదా తన ధ్యానం అంతా కూడా మనసులోనే భగవంతుడిని ఆరాధిస్తూ పూజిస్తూ పూర్తిగా భగవంతుడికి అంకితం అయిపోయాడు అన్నమాట. అంటే ఆ స్థాయిలో తన యొక్క తను భగవంతుడికి తన పూజ తను సమర్పించేసుకున్నాడు అన్నమాట. అప్పుడు భగవంతుడు ఈ 10,000 సంవత్సరాలు ఆ కర్దమ తన ప్రాణం, తన చింతన మొత్తం సో భగవంతుడికి అర్పించేశాడు అన్నమాట. సో దాన్ని మెచ్చుకున్నటువంటి భగవంతుడు వెంటనే
సో దర్శనం ఇచ్చాడు అనమాట వెంటనే. మనకి 8వ అధ్యాయంలో 14వ శ్లోకంలో భగవద్గీత కానీ మనం చూసుకుంటే, అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్య చేత సతతం, అనన్య ఎవరైతే నిత్యం, చేత అనన్య అంటే ఇంక వేరే ఏ ధ్యాస లేకుండా, చేత అంటే తన మనసులో తన హృదయంలో సతతం ఎప్పుడు ఎప్పుడు యో మాం స్మరతి నిత్య సహా, యో మాం నన్ను స్మరిస్తూ నిత్య సహా నిరంతరం స్మరిస్తా ఉంటారు. ఓకేనా? తస్యాహం సులభ పార్థ, వాళ్ళకి నేను సులభంగా లభిస్తాను. వాళ్ళకి నేను సులభంగా వాళ్ళకి నేను దగ్గర అవుతాను. నిత్యయుక్తస్య యోగినః, ఎందుకంటే వాళ్ళు నిత్యం నా యొక్క సేవలో, నా యొక్క ధ్యాసలో వాళ్ళు నిరంతరం ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను సులభంగా లభిస్తాను. అది అనన్య చేత సతతం. సో ఇంక వేరే ఎవరి మీద మనసు పోకుండా, వేరే ఎవరి నుండి వేరే ఎవరి మీద ఆధారపడకుండా, లేదా వేరే ఎవరి నుంచి ఆశించకుండా కేవలం భగవంతుడి మీదే మన ధ్యాస పెడితే, తస్యాహం సులభ పార్వ వ్యోమం స్మరతి నిత్య సహ, నిత్యం నాన్నే స్మరించుకుంటూ ఉంటే చాలా సులభంగా నేను లభిస్తాను. చాలా సులభంగా. ఓకేనా? సో ఆ విధంగా ఎప్పుడైతే ఈయన 10,000 సంవత్సరాలు భగవంతుడు తప్ప ఇంకా వేరే ధ్యాసలో లేకుండా భక్తితో తాను పూజించాడో, అప్పుడు ఆ తపస్సు చూపినటువంటి భగవంతుడు తనకి దర్శనం ఇస్తాడు. అంటే వేదాల ద్వారా మాత్రమే అర్థమయ్యేటువంటి భగవంతుడు, కానీ ఆయన నిరంతరం స్మరించుకుంటే ఎటువంటి పామరుడికైనా సరే భగవంతుడు దర్శనం ఇవ్వగలడు. అంటే వేదాలు మనం చదవడం యొక్క ఉద్దేశం ఫైనల్ గా భగవంతుడి మీద ధ్యానించాలి, భగవంతుడి గురించి చింతించాలి. అది నేను ఒక గురువు ద్వారా నేను ఆ విషయం అర్థం చేసుకొని నేను వెంటనే నా సాధనలోకి వెళ్ళిపోయాను అనుకోండి. సో నేను వేదాల ద్వారా ఎన్నో వేల కోట్ల సంవత్సరాల తర్వాత అర్థం అవ్వాల్సిన విషయము నాకు చాలా సులభంగా అర్థమయ్యి అండ్ నా సాధనలో నాకు గురువు వెంటున్నాడు అనుకోండి, చాలా సులభంగా నేను భగవంతుడిని నేను పొందగలుగుతాను. ఒక అర్థం మా భగవంతుని దర్శనం చేసుకున్నాడు. సూర్యుడు కాంతి వలె కాంతిని వెదజల్లుతూ తెల్లని తామరమాల వేసుకొని పీతాంబర వస్త్రం ధరించి ఉన్నాడు. ఆయన దర్శనం కూడా చేసుకున్నప్పుడు ఆ భగవుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తాడు అనమాట. సూర్యుడిలాగా కాంతి ఉంది అంత, అటువంటి కాంతితో వెదజల్లుతున్నాడు అన్నమాట. ఆయన వేసుకున్నటువంటి మాల గురించి, వస్త్రం గురించి మొత్తం ఆయన అంత అద్భుతంగా దర్శనం చేసుకున్నాడు అనమాట. సో కిరీటము, చెవిలోలాకులు, శంకు చక్ర గదా పద్మాలు, చిరుమంద హాసం, సో భక్తులను కూడా ముగ్ధుని చేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన రూపం అన్నమాట భగవుడి యొక్క. ఆయన నవ్వు, ఆయన ధరించినటువంటి చతుర్భుజంలో శంకు చక్ర గదా పద్మాలు వేసుకున్న కిరీటం అన్ని దగ్గరగా మెరుస్తున్నాయి అన్నమాట. సో భక్తుల యొక్క దర్శనం ఎలా ఉంటుందంటే వాళ్ళ కళ్ళు ఇక వేరే వైపు పోనీకుండా చేస్తాయి. అంత ముగ్ధులు అవుతారు అనమాట వాళ్ళు. ఏముంది, శ్రీవత్స మరియు కౌత్సభహారాన్ని ధరించి గాలిలో తేలియాడుతున్న గౌరులపై కూర్చుని దర్శనం జరిగింది. సో మనం ఈ మధ్య మనం గీతా సారం, భగవద్గీత సప్తాహం క్లాసెస్ అని చెప్తుంది. భగవంతుడికి నిత్యంగా శాశ్వతమైన రూపం ఉంది. ఆ రూపం అనేక రకాలుగా, అనేక శాస్త్రాలు, అనేక మంది దర్శించడంతా దానికి వివరించున్నారు, వర్ణించున్నారు. కాబట్టి భగవంతుడికి ఖచ్చితంగా రూపం ఉంది అని మనం వీటి ఇలాంటి సాక్ష్యాధారాల వల్ల మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే కర్దమ కోరిక తీరినందుకు చాలా సంతోషించాడు ఆయన. చేతులు కట్టుకొని ప్రేమతో ప్రార్థించాడు. ఇంతకాలం 10,000 సంవత్సరాలు తపస్సు అంటే సామాన్యం కాదు. మొత్తానికి తన కోరిక తీరింది అన్నమాట. ఏది, భగవంతుని దర్శనం చేసుకోవాలి అన్న కోరిక తీరింది. కాబట్టి భగవంతుడు ఇప్పుడు దర్శించాడు కాబట్టి ఖచ్చితంగా తన వైపు తన ప్రార్థనలు ఉంటాయి. అది ఎంతో ప్రేమతో చేతులు కట్టుకొని ఎంతో వినమ్రతతో భగవంతుడిని తన వైపు తన యొక్క
తన వైపు తనకున్నటువంటి ప్రార్థనని ఇప్పుడు ఆయన ప్రార్థిస్తాడు అనమాట. సో కాబట్టి భగవంతుడితో కర్దమ యొక్క ప్రార్థన ఇంకా చూస్తాం. మీ దర్శనంతో నా చక్షువులు పరిపూర్ణమైనవి. యోగులు సైతం ఈ దర్శనం కోసమే సాధన చేస్తారు. మొత్తానికి నీ దర్శనం జరిగింది, నా కళ్ళు ఇవాళ పరిపూర్ణమైనవి. సో నాకు భగవంతుడు దేనికోసం కళ్ళు ఇచ్చాడో ఆ కళ్ళతో నేను ఆ కళని నేను భగవంతుడి యొక్క దర్శనం కోసం వినియోగించినట్లయితే ఖచ్చితంగా నా కళ్ళకి ఈరోజు పరిపూర్ణత వచ్చింది. ఈరోజు అంటే దేనికోసం ఉద్దేశించబడితే అది అది నెరవేరింది అనుకోండి, అప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది. అట్లాగే మన కళ్ళు ఎప్పుడు నిజంగా దానికి పరిపూర్ణత వస్తుంది అని అంటే ఆ కళ్ళు భగవంతుని దర్శనం చేసుకుందాం. అలాగే మన నోరు ఎప్పుడు పరిపూర్ణ అవుతుందంటే నోరారా భగవంతుని కీర్తించడం. చెవులు కృష్ణ కథ వింటుంటే చెవులు పరిపూర్ణం అవుతాయి. భగవంతుడికి అర్పించినటువంటి సామాగ్రి మనం వాసన చూసినప్పుడు మనం మన ముక్కు యొక్క అసలైనటువంటి స్థితిని అంటే పరిపూర్ణ స్థితిని చేరుకుంటాయి. అట్లాగే మన చర్మం భగవంతుడి సేవలో నిమగ్నమైనప్పుడు పరిపూర్ణం అవుతాయని. అంటే ఏ యోగులైతే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని ఆ భగవంతుని దర్శనం కోసం వాళ్ళు సాధన చేస్తారు, అలాంటి దర్శనం నాకు జరిగింది. అది నా కళ్ళు పరిపూర్ణమైన అన్నమాట. మీ పాద పద్మాలతో ఎవరైనా భవసాగరాన్ని దాటగలరు. కేవలం తెలివి తక్కువ వారు మాత్రమే విలువలేని భౌతిక కోరికల కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తారు. అయినప్పటికీ వారిని కూడా మీరు అనుగ్రహిస్తారు. అసలు మీ పాద పద్మాలు కానీ ఎవరికైనా దొరికింది అంటే అసలు అసలు ఈ భవసాగరాన్ని దాటేయగలుగుతారు వాళ్ళు. అంటే మళ్ళీ ఇంక జన్మమృత్యు జరా వ్యాధిలోకి రాకుండా వాళ్ళు నియంత్రించుకోవచ్చు. అంత శక్తివంతమైనటువంటివి మీ యొక్క పాద పద్మాలు. మీరు తలుచుకుంటే ఈ జీవుడికి ఇంకా శాశ్వతంగా తనకు విరామం ఇచ్చేయగలుగుతారు. ఈ కష్టాల నుంచి, ఈ దుఃఖాల నుంచి, ఈ కర్మల నుంచి మీరు ఇవ్వగలుగుతారు. అంత శక్తివంతమైనటువంటి పాద పద్మాలు ఎవరి జాతకానైనా మార్చేయగలుగుతుంది. కానీ తల్లి తక్కువ వాళ్ళు మాత్రమే ఓకే, వాళ్ళు నిన్ను దర్శిస్తూ నీ పాద పద్మాలను చేరుతారు. కేవలం కొన్ని విలువ లేని కొన్ని భౌతిక వస్తువుల కోసం, భౌతిక కోరిక కోసం వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు. మీరు వాళ్ళకి మీ రాజ్యాన్నే ఇచ్చేస్తా అని రెడీగా సిద్ధంగా ఉంటే వాళ్ళు ఏదో ఇంకా గాజు పులుగుల కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి వాళ్ళు నిజంగా చాలా తెలివి తక్కువలు కాబట్టే మీ యొక్క స్థాయిని వాళ్ళు గుర్తించలేక మీరు ఏదైనా చేయగలరని వాళ్ళకి తెలియక వాళ్ళకి అవసరమైన ఏదో ఈ చిన్న చిన్న వాటి గురించి మీ దాకా వస్తారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వారిని కూడా మీరు అనుగ్రహిస్తారు. అలా వచ్చినా సరే మీరు వాళ్ళని కరుణతో వాళ్ళ దగ్గర చేర్చుకుంటారు. నెమ్మదిగా వాళ్ళ మనస్తత్వాన్ని మీరు మారుస్తారు. వాళ్ళని మీరు వెలివేయట్లేదు, మీరు వాళ్ళని తోసిపుచ్చట్లేదు, మీరు వాళ్ళని మీ దగ్గరికి తీసుకోవాల్సింది. ఎందుకంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు భగవంతుడి గురించి మనం పరిపూర్ణంగా మనం అర్థం చేసుకుంటే, ఆయన కెపాసిటీ అని తెలుసుకుంటే అప్పుడు ఆయన ఏది ఇవ్వగలుగుతాడో, ఏదైతే రేర్ గా ఆ, ఎవ్వరికి ఇవ్వంది అది మనం కోరుకోవాలి. అంటే మనం తృప్తిపరిచి దాన్ని మనం స్వీకరించాలి. నేను వారిని విమర్శించినప్పటికీ నేను కూడా ఒక గృహస్థ జీవితంలో అన్ని కోరికలను పరిపూర్ణం చేసే అమ్మాయి కావాలని నేను పూజించాను. సో నేను ఇప్పుడు వాళ్ళని విమర్శించాను కదా, ఒక విలువ లేనటువంటి భౌతిక కోరికల కోసం వీళ్ళని ఆశ్రయిస్తున్నారని నేను వాళ్ళని విమర్శించాను. ఒక విధంగా నేను కూడా ఇప్పుడు అదే కేటగిరీలో ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక గృహస్థ జీవితంలో ఉన్న అన్ని కోరికలను పరిపూర్ణం చేసే అమ్మాయి కావాలని నేను నిన్ను పూజించాను అంటే కర్దముని కూడా లోపల ఒక భౌతిక కోరికతోనే ఆయన భగవంతుని ప్రార్థించారు. యాక్చువల్గా ఆయన ఒక విలువ లేని వస్తువుల కోసమో లేకపోతే వ్యక్తుల కోసమో
ఏదో భౌతికంగా తృప్తిపరచడం అలాంటి వాళ్ళ కోసం భగవంతుని అప్రోచ్, భగవంతుని ఆశ్రయించడం అనేది ఇది తెలివి తక్కువతనం అని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఆయన ఇప్పుడు ఆయనే ఒప్పుకుంటున్నాడు. అది నేనే విమర్శిస్తున్నాను, అది నాకు తెలుసు. బట్ నేను కూడా అలాంటి ఒక కోరిక కోసమే నేను కూడా వచ్చాను. యాక్చువల్గా అది భౌతిక కోరిక ఏం కాదు, అది ముందు ముందు మనకు తెలుస్తుంది. ఆయన బ్రహ్మ యొక్క కోరిక తీర్చడం కోసం ఒక ఉన్నతమైనటువంటి సంతానం కోసం. ఎటువంటి సంతానం అంటే ఆ సంతానం భగవద్భక్తులు అవ్వాలి. దానికోసం నాకు అన్ని సహకరించే విధంగా, అన్ని రకాలుగా నాకు సహకరించే విధంగా ఒక ఒక అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. అంటే తనకి ఏదీ లేదు, తనకి ఏ స్వార్థం లేదు లోపల. బట్ స్టిల్ ఒక అమ్మాయి కోసం నేను కోరుకుంటున్నాడు, ఒక మంచి భార్య కోసం, పత్ని కోసం నేను పొందాలి. తాను ఎంతో వినమ్రంగా తనను కూడా తాను ఆ కేటగిరీలో వేసుకుంటాడు అనమాట. నేను కూడా భౌతిక కోరిక కోసమే వచ్చాను అని. కానీ యాక్చువల్గా నేను వచ్చింది భౌతిక కోరిక కోసం. ఎందుకంటే అతను ఏది కోరుకున్నా సరే అది భగవంతుడి సేవలో ఉపయోగించాలనుకుంటున్నాడు కాబట్టి, పరిపూర్ణంగా భగవంతుడి కోసమే కోరుకుంటున్నాడు కాబట్టి, ఆ సేవలో తన తండ్రి అయినటువంటి బ్రహ్మ లేదా తన గురువు అయినటువంటి బ్రహ్మ యొక్క కోరిక తీర్చడం కోసం తాను ఆ ఆ సేవని పరిపూర్ణంగా నిర్వర్తించడం కోసమే తాను ఈ కోరిక కోరుతున్నాడు. దాంట్లో భగవంతుని తృప్తిపరిచే కార్యక్రమం. ఎందుకంటే ఆ బ్రహ్మకు ఆ సేవ ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. అందరినీ దీంట్లో నింపమని చెప్పి, విసర్గ చేయమని చెప్పి భగవంతుడు చెప్పాడు. సో భగవంతుడి కోరిక బ్రహ్మ కర్దముని ఆదేశించాడు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడి యొక్క సేవ నిర్వర్తించడం కోసం తాను అమ్మాయిని కోరుకుంటాడు తప్ప తన సొంత ఇంద్రియ తృప్తి కోసం అమ్మాయిని కోరుకోవట్లేదు. కాబట్టి అది ఎట్టి పరిస్థితి అది భౌతిక కోరిక కాదు. సో అట్లాంటి గుణమైనటువంటి ఒక అమ్మాయి కావాలి అంటే అది భగవాన్ యొక్క అనుగ్రహం మీద జరగాల్సిందే. సో కాబట్టి నేను కూడా భౌతిక కోరిక కోసమే నేను కూడా ఇప్పుడు పెడుకుంటానని చెప్పేసి చాలా వినమ్రంగా తను, అంటే అందుకని ఇదేనమాట, గర్వం లేనటువంటి, అహంకారం లేనటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతులు ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మీ ఆదేశాల మేరకు బ్రహ్మ నాకు సంతానోత్పత్తి చేయు బాధ్యతను నాకు అప్పచెప్పాను. నువ్వు సర్వ యజమానివి. నీ దశానిర్దేశంలో తాడుతో కట్టినట్లుగా వారి కోరికలు తీర్చడంలో నిమగ్నమైన. యాక్చువల్గా మీ ఆదేశాల మేరకు బ్రహ్మ నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు. సంతానోత్పత్తి ఏమన్నటువంటి బాధ్యత అప్పచెప్పాడు. యాక్చువల్గా దీనన్నిటికీ యజమాని నువ్వేను. యాక్చువల్గా నీ దశానిర్దేశంలోనే నీ యొక్క నియంత్రించేటువంటి నీ యొక్క కంట్రోల్లోనే ఒక తాడు కట్టినట్టుగా అందరూ నీ వైపే నడుస్తున్నారు అంతా కూడా. అందరూ నీ గురించే పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకేం అర్థం అవుతుంటే లేదు నేను ఇక్కడ నా కోరికలు తీర్చుకుంటున్నాను అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ యాక్చువల్గా నువ్వు వాళ్ళని తాడులో కట్టేసినట్టుగా వాళ్ళు నీకు కావాల్సినట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, మనం ఎంతో చెత్త చెదారంగా పడేస్తాం మనకి ప్రతిరోజు. మనం తినిన తర్వాత, లేకపోతే కడుక్కున్న తర్వాత, లేకపోతే చిమ్మిన తర్వాత చెత్త అంతా తీసుకొచ్చి వేస్తాం మనం. ఆ చెత్త అంతా మనం ఒక దగ్గర ఏడ్చినప్పుడు ఆ చెత్త కాలక్రమంలో ఆ చెత్త అంతా మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆ భూమిలో కలిపేటువంటి ఏదైతే క్రిములు ఉన్నాయో, బ్యాక్టీరియా లాంటివి అన్ని కూడా ఏం చేస్తున్నాయి? అవి వెళ్ళి ఆ చెత్తని తింటూ 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 క్రమంగా ఆ చెత్తని భూమిలోకి మళ్ళీ కలిపేస్తున్నాయి. అది మళ్ళీ వివిధ పదార్థాల కింద అది తయారయ్యి భూమిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ క్రిములు ఏమనుకుంటున్నాయంటే, అబ్బా మా కోరిక మేము తీర్చుకుంటున్నాము, మాకు కావాల్సిన ఆహారం మాకు దొరికింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని వాళ్ళు ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అయి ఉన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా భగవంతుడి సేవే చేస్తున్నారు. భగవంతుడు వాళ్ళ చేత చేయించుకుంటున్నాడు. ఒక తాడుని కట్టి వాళ్ళని లాగినట్టుగా భగవంతుడు ఏం చేస్తాడు అక్కడ వాళ్ళని
ఆ చెత్తని క్లీన్ చేసే ఏదైతే భగవంతుడు కోరుకుంటున్నాడు ఆ చెత్త క్లీన్ అవ్వాలి అని అది వాళ్ళ చేత చేపిస్తున్నాడు ఆ క్రిముల చేత. అంటే ఒక విధంగా చెప్పాలంటే క్రిములని ఏమనుకుంటున్నాయి, అబ్బా మాకు కావాల్సిన ఆహారం మా కోరిక తగినట్టుగా మాకు కావాల్సిన ఆహారం మాకు దొరికింది కాబట్టి మేము మా ఇష్టం వచ్చింది మేము తింటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ భగవంతుడు వాళ్ళని ఈ మొత్తం చెత్తని క్లీన్ చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళు ఉపయోగిస్తున్నాడు. ఆ విధంగా ఎత్తుకుంటే మనం అందరం కూడా మనం అనుకుంటున్నాం మన కోరికలు తీర్చుకోవడంలో మనం ఏదంతా నిమగ్నం అయ్యాని మనం అనుకుంటున్నాం. కానీ భగవంతుడు ఒక తాడు కట్టేసినట్టుగా త్రిగుణాల ప్రభావంతో త్రిగుణాల మూలంలో మనందరినీ ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలి ఆయన బాగానే వాడుకుంటున్నాం. ఉదాహరణకి ఒక సైంటిస్ట్ ఒక పెద్ద బాంబును సృష్టిస్తున్నాడు. సైంటిస్ట్ అనుకున్నాడు నాకు తెలివితేటలు చూడు ఎంత బాగున్నాయో బ్రహ్మాండంగా ఉన్నాయో, నా తెలివితేటలు చూడు నేను ఎంత అద్భుతంగా నేను తయారు చేశానని తాను ఒక 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 సైంటిస్ట్ అనుకుంటున్నాడు. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆ బాంబుని కొంతమంది రాక్షసుల్ని సంహరించడానికి ఎవరైతే వాళ్ళ కర్మ తీర్చడం వాళ్ళ కర్మ తీరింది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ బాంబుని పలానా ప్రదేశం వేసినప్పుడు ఆ బాంబులో ఆ ప్రదేశం అంతా ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. అంటే భగవంతుడు వాడుకుంటాడు అనమాట ఈ సైంటిస్ట్ ని తన ఉత్పత్తి చేసినటువంటి ఆ యొక్క బాంబుని ఉపయోగించుకుంటున్నాడు కొంతమందిని ఇక్కడ క్లియర్ చేయడానికి. సో మనమందరం ఏమనుకుంటామంటే మన తెలివితేటలతో మనం ఏదో బ్రహ్మాండంగా ఏదో వ్యాపారాలు చేస్తున్నాం, బ్రహ్మాండంగా పిల్లలకి అంటున్నాం, బ్రహ్మాండంగా మనం ఏదో చాలా సాధిస్తున్నాం, చాలా అద్భుతంగా మనం అంతా ఇదంతా నడుచుకుంటున్నాం అనిపిస్తుంది మనకి. కానీ భగవంతుడు మాత్రం ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా ఆయన వాడుకుంటూనే వెళ్తున్నాడు అనమాట. కాబట్టి అందుకే ఇక్కడ ఒక అర్థం అని అంటాడు, ఒక సంతాన ఉత్పత్తిని చేసే బాధ్యత నాకు అప్పచెప్పాడు బ్రహ్మ. కానీ అదంతా నువ్వు చేయమందిందే కదా, నువ్వే కదా మెయిన్ యజమాని అంతా దీనికి, అంతా నీ దశా నిర్దేశంలో అంతా జరుగుతా ఉంది ఇది. నువ్వు ఒక తాడు కట్టినట్లుగా అందరినీ ఒకైనా వాళ్ళని ఒక క్రమంలో వాడుకుంటూ ఉన్నావు, వాళ్ళ క్రమంలో వాళ్ళ చేత నడిపిస్తున్నావు ఇవన్నీ. కానీ వాళ్ళు అనుకుంటున్నారు పిచ్చోళ్ళు, అబ్బా మా కోరికలు మేము తీర్చుకుంటాము అంతా మా వల్ల మేమే అద్భుతాలు చేస్తున్నాం ఇక్కడ అని వాళ్ళు ఆ భ్రమలో ఉన్నారు. వీళ్ళంతా ఎంత పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండదు మీకు అర్థం మునికి ఉండేది. అంటే లోకాంశ లోకానుగతాన్ పశుంశ్చ హిత్వా శ్రితేస్తే చరణాత్ర పత్రం పరస్పరం తద్వగుణ గుణవాదసీదు పీయూష నిర్యాపిత దేహ ధర్మ. ఒక మోస పద్ధతిలో జంతువుల వలె ప్రాపంచిక వ్యవహారాలను అనుసరించేవారు. ఒక మోసలాగా మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళంతా రోజు ఒకే జీవితం అన్నమాట, ఒకే మోస పద్ధతి. ఉదయం లేచామా, ఓకే, వెళ్ళి ఆ, కాఫీ టిఫిన్ అన్ని తిన్నామా, ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళామా, తర్వాత కాలం వచ్చిన మళ్ళీ సాయంత్రం వచ్చామా, లేదా రాత్రి వచ్చామా, తిన్నాము, టీవీ చూసాము, పడుకున్నాము, మళ్ళీ ఉదయం లేసాము. ఇది ఒక మోస పద్ధతిలో జంతువుల వలె ప్రాపంచిక వ్యవహారాన్ని అనుసరించేవారు. జంతువుల వలె అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే నిద్ర, ఆహార నిద్ర భయము మైదునం అంతే, అంతకు మించి ఇంక వేరే దాన్ని దాటిపోయే ప్రసక్తే ఇక్కడ మనకు కనిపించట్లేనప్పుడు రోజు ఒకే మోస పద్ధతిలో ఎవరైతే వ్యవహారాలు నడుపుతున్నారో వాళ్ళు దాన్ని ఎప్పుడైతే వాళ్ళ కృష్ణ కథకి అటాక్ట్ అవుతారో అలాంటి వాళ్ళు కూడా కృష్ణ కథకి ఎప్పుడైతే ఆ, వాళ్ళు ఆసక్తి చూపిస్తారో, నిత్యం వాళ్ళు ఈ శ్రవణంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ పాదోదాన్ని ఆశ్రయించిన వారు ఎవరైతే అవుతారో, ఎవరైతే కృష్ణ కథ వింటారో వాళ్ళే కృష్ణుడి యొక్క పాద పద్మాన్ని ఆశ్రయించడానికి, కృష్ణుడి మీద ధ్యానం పెంచుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఉత్సాహం, కావాల్సినటువంటి ఆ ఓపిక సహనం అన్ని వస్తాయి. కాబట్టి శ్రవణం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరైతే కృష్ణ కథకి పరిపూర్ణంగా వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారో, అంతిమంగా వాళ్ళు కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తారు వాళ్ళు. ఎవరైతే పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు శారీరక ఆసక్తులన్నీ విడిచిపెట్టేస్తారు.
ఇప్పుడు అందరం మన శరీరం కోసం, శరీర సంబంధమైన వాళ్ళ కోసమే అంతా కష్టపడుతున్నాం. ఒక మోస పద్ధతిలో జంతువుల వలె ప్రాపంచిక వ్యవహారాలను నిమగ్నమయ్యింది. అది ఇక్కడ అర్థముని అంటున్నాడు, లోకాంశ లోకానుగతాన్ పశుంశ, ఒక జంతువులు పశువుల్లాగా ఈ లోకంలో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళు ఒకే పద్ధతిలో జీవిస్తూనే ఉన్నారు. హిత్వా స్థితాస్తే చరణాత్ర పత్రం, కానీ నీ పాద పద్మాన్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు. ఎలా ఆశ్రయిస్తున్నారు? పీయూష నిర్యాపిత, ఏనా? పరస్పరం తద్గుణవాదు సీద, నిరంతరం నీ గుణాల గురించి, నీ నీ గుణగణాల గురించి నిత్యం వాళ్ళు పరస్పరం చర్చించుకుంటూ ఆ ఆ కృష్ణ కథని వింటూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కాలక్రమంలో నీ పాద పద్మాలను చేరుకుంటారు. నీ పాద పద్మాలను చేరుకున్న తర్వాత ఏమైంది? నిర్యాపిత దేహధర్మ, ఈ దేహం మీద ఆసక్తిని వదులుకుంటున్నారు. ఇక మీదట ఆ మోస బతుకులు బతకట్లేదు. అలాంటి జీవితాలు వాళ్ళు జీవించట్లేదు ఇంకా. అంటే నీ కృష్ణ కథ ఎంత ఎంత శక్తివంతమైంది అని ఆ కృష్ణ కథని అద్భుతంగా వర్ణిస్తాడు అనమాట మనకు అర్థం. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ కృష్ణ కథ కానీ ఎవరైతే వాళ్ళు వాళ్ళు ఆసక్తి చూపిస్తారో, కృష్ణ గురించి వినడానికి వాళ్ళు ఎక్కువ మక్కువ చూపుతారో, వాళ్ళందరూ కాలక్రమంలో ఈ మోస బతుకులు, ఈ జంతువుల చైతన్యంలో ఉండేటువంటి ఇలాంటి కార్యాలు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు స్వస్తి పలుకుతారు అనమాట. వాటిని వదిలేస్తారు వాళ్ళు. కాలం సృష్టిపై ప్రభావం చూపవచ్చు, కానీ భక్తులపై మాత్రం ఎటువంటి ప్రభావం చూపించదు. కాలం ఇక్కడ ప్రతి ఒక్కరి పైన ప్రభావం చూపిస్తుంది, కానీ భక్తుడిపై మాత్రం కాల ప్రభావం చూపించదు. ఎందుకంటే ఇప్పుడు కాలం నార్మల్ వ్యక్తుల పైన ఉదయం పూట ఏమో ఉత్సాహంగా ఉండొచ్చు, సాయంత్రం పూట డల్ అయిపోవచ్చు. లేదా ము- మా- పగటి కాలంలో తెల్లవారుజామున మనం సత్వగుణం చూస్తాం, మధ్యాహ్నం రజోగుణ కాలం చూస్తాము, సాయంత్రం లేదా రాత్రి తమోగుణం కాలం చూస్తాం. ఈ కాలాన్ని బట్టి మనిషి కూడా ఉదయాన్నే లేచి తాను తెల్లవారుజామున జాగింగ్కి వెళ్తాడు, అంటే గుడికి వెళ్తాడు. ఇది సత్వగుణంలో అలాంటి పనులు చేయాలని ఆ కాలం వాళ్ళకి ఆ చేత పని చేయిస్తుంది. 9 తర్వాత వాళ్ళ చేత పరిగెత్తేటట్టు చేస్తుంది. ఏది వ్యాపారాల్లో పరిగిస్తారు, డబ్బులు సంపాదనలో పరిగిస్తారు. సో అక్కడికి ఇక్కడికి దానికి కారుల్లో, బైకుల్లో, బస్సుల్లో పోతా వస్తాం. మళ్ళీ సాయంత్రం అవ్వగానే తమోగుణ కాలం కాబట్టి నెమ్మదిగా ఆ, అలిసిపోవడం, నెమ్మదిగా ఏదో టీవీలని అవన్నీ చూసుకోవడం, తర్వాత పడుకొని నిద్రపోవడం. అంటే కాలం మన శరీరంపై ప్రభావం చూపిస్తాం, కానీ కాలం భక్తుల మీద మాత్రం ప్రభావం చూపించలేదు. ఎందుకంటే భక్తులు ఏ టైంలో భగవడ్ సేవ వచ్చినా సరే రెడీగా ఉంటారు. అది అరే ఇప్పుడు ఇప్పుడు రాత్రి కాబట్టి పడుకోవాలి కదా, నాకు అంత ఓపిక లేదు అని. అరే అంటే కాలం వాళ్ళ మీద పనిచేయదు అసలు. అక్కడ నిద్రపోవాలి కదా, కానీ నిద్రపోరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు భగవడ్ సేవ ఉంది కదా, నేను నిద్రపోకూడదు, ఆ పని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అందుకే మనం చూసే రథయాత్రల సమయంలో కాదు, జన్మాష్టమి సమయంలో నార్మల్ గా నిద్రపోవాల్సిందే. నార్మల్ అలాంటిది ఒక వారం లేదా 4-5 రోజుల ముందు నుంచి మన పడుకోవడం లేట్ అయిపోతా ఉంటుంది. కానీ ఆ పని అయిన తర్వాతే పడుకుంటాం, ఆ సేవ అయిన తర్వాతే పడుకుంటాం. అంటే ఆ సమయాల్లో కాల ప్రభావం ఏమీ లేదు. ఉదయం లేస్తే ప్రచారానికి వెళ్ళి, మధ్యాహ్నం మన పనులు మనం చేసుకొని, మళ్ళీ సాయంత్రం ప్రచారానికి వెళ్ళి, మళ్ళీ రాత్రి పడుకునేసరికి మళ్ళీ మధ్యలో మనం జపాలు కంప్లీట్ చేసుకోవాలి, మధ్యలో ఇంకేదైనా బాధ్యతలు ఉంటే నిర్వర్తించాలి. రాత్రి పడుకునేసరికి 11-12 అవుతుంది. అయినా మనం పట్టించుకో, మళ్ళీ ఉదయం లేయగానే మళ్ళీ మంగళారతి, మళ్ళీ అన్ని చేసుకుంటాం. అంటే కాలము అతని శరీరం పైన ఎటువంటి ప్రభావం చూపించలేదు. రాత్రి 12 ఉదయం మంగళారతికి వేయాల్సిందే, 2 గంటలైనా ఉదయం మంగళారతి వేయాల్సిందే. ఎన్ని బాధ్యతలు సరే జపం కంప్లీట్ చేయాల్సిందే, కృష్ణ కథ వినాల్సిందే. అంటే ఎక్కడ కూడా కాలం వల్ల వీళ్ళు అలసిపోవడం, కాలం వల్ల వీళ్ళు అంటే కొంచెం ఇబ్బంది పడడం అనేది జరగట్లేదు. అంటే నేను చెప్పేది ఇది ఉన్నత శ్రేణి భక్తులు. ఉదాహరణకి ఇప్పుడు ప్రభుపాద వారు ఉన్నారు.
ఆయనకి 70 సంవత్సరాల వయసులో మామూలుగా కాల ప్రభావంలో ఆయన 70 సంవత్సరాల వయసు అయితే ఆయన బెడ్ల మీద పడుకో ఉండాలి. కానీ ఆయన ఆయన మీద అసలు ఎటువంటి ప్రభావం కాల ప్రభావం జరగాలి ఆయన మీద. ఆయన ఇంకా కుర్రవాళ్ళ కంటే కూడా ఇంకా ఫాస్ట్ గా పనిచేశాడు. అంటే భక్తుడిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఈ ప్రకృతి ఈ కాలం ఏది ఆయన ఎందుకంటే తను భగవంతుని ఆశ్రయించాడు కాబట్టి అవన్నీ భగవంతుడి శక్తులే కాబట్టి భగవంతుడు ఆ శక్తుల్ని భగవంతుడి మీద ఎట్టి పరిస్థితిలో వాటి ప్రభావం చూపకుండా చేస్తాడు. ఒక సాలీడు తన సొంత శక్తితో సాలెగూడిని కట్టుంది. అదే అదే మింగేస్తుంది ఆ సాలెగూడిని. అదే తయారు చేసిన సాలెగూడిని తన సొంత శక్తితో అదే అదే అంతిమంగా ఆ సాలెగూడిని మొత్తం అదే తీసేసుకుంటుంది. అదే విధంగా నీ యోగమాయ ద్వారా నువ్వు మాత్రమే సృష్టి స్థితి లయం అన్ని నువ్వే చేసుకుంటావు. మనకి సాలివుడ్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట నిజంగా. ఎవరైనా భగవంతుడు శాశ్వతంగా ఉంటాడు ప్లస్ భగవంతుడే సృష్టి స్థితి లయము చేస్తాడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సృష్టిలో మనకుండే ఒకే ఎగ్జాంపుల్ వచ్చి సాలెపురుగు. ఎందుకంటే ఈ సృష్టి ముందు ఎవరైనా ఉన్నారా, నాకేంటి ఆధారం అంటే ఆ సాలిడ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ సాలిడ్ అది ముందు ఉంది. తన నుంచి వచ్చేటువంటి సృష్టి ఏదైతే సాలె గూడు ఉంటుందో అది ఉన్నప్పుడు సాలె పురుగు ఉంది. అలాగే ఎప్పుడైతే అది ఇంకా అది మొత్తం ఆ సాలె గూడులో వచ్చే పురుగులన్నీ ఆల్రెడీ దానిపై ఇరుక్కో ఉన్నప్పుడు అప్పుడు అది తినాలనుకున్నప్పుడు ఆ సాలెగూడు మొత్తాన్ని తీసుకుంటుంది, అది తినేస్తుంది. అలాగే ఆ సాలెగూడిని ఒక సృష్టి అనుకుంటే సృష్టికి ముందు సాలెగూడు ఉండే, అలాగే ఈ సృష్టికి ముందర భగవంతుడు ఎందుకున్నాడు? తానే సృష్టిస్తున్నాడు, తానే పోషిస్తున్నాడు, తానే తర్వాత మొత్తం లయం చేసుకున్నాడు. మనకు తెలుసు నిన్న కూడా మనం చెప్పుకున్నాము. బ్రహ్మ 100 సంవత్సరాలు అయిన తర్వాత మొత్తము ఆయన గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇది కాలక్ష విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతాం మొత్తం. సో, ఒక సాలిడ్ ఎలాగే తన సొంత శక్తితో మొత్తం చేస్తుందో భగవంతుడు ఆయన కీర్తిస్తున్నాడు. నీ సొంత శక్తితోనే సృష్టి స్థితి లయం అన్ని నువ్వే చేస్తావు. కాకపోతే భగవంతుడు 3 అవతారాలు ఎంచుకుంటాడు ఇక్కడ, గుణావతారాలు ఎంచుకుంటాడు ఇక్కడ. సో బ్రహ్మ తన అవతారం అయినటువంటి బ్రహ్మని సృష్టి కోసం వాడుతున్నాడు. తన సృష్టి అయినటువంటి విష్ణు అవతారం విష్ణువుని ఆ స్థితి అంటే వాటిని పోషించడం కోసం విష్ణుని ఉపయోగించుకుంటున్నాడు. అంతిమంగా లయం చేయడానికి శివుని ఉపయోగించుకుంటున్నాడు. కానీ వీళ్ళ ముగ్గురు భగవుడి యొక్క శక్తులే, భగవుడి యొక్క గుణావతారాలు. సో ఆ విధంగా ఈ మొత్తాన్ని ఆయన చూసుకుంటాడు. ఇది నీ కోరిక కాకపోయినా ఈ సృష్టిని మా ఇంద్రియ తృప్తి కోసమే సృష్టించావు. నీ కరుణ ఎప్పటికీ మాపై ఉండుగాక. ఎందుకంటే నీ శాశ్వత రూపంలో తులసి పుష్ప గుచ్ఛంతో అలంకరించబడి మా ముందు కనిపించావు. అంటే ఇది నీ కోరిక కాకపోయినా ఏది భౌతిక సృష్టిని సృష్టించాలన్న విషయం నీ కోరిక ఏం కాదు. అది నీకు అసలు ఇష్టమే లేదు భౌతిక ప్రపంచాన్ని సృష్టించాలని. కానీ నువ్వు ఈ సృష్టిని మా ఇంద్రియ తృప్తి కోసం నువ్వు సృష్టించావు. మనం ఏదో కోరుకుంది మేము అనుభవించాలి, ఆనందంగా ఉండాలి, మేము భగవంతుడిలాగా మేము కూడా ఇక్కడ మా ఆధిపత్యాన్ని చెలాయించాలి అని మనం కోరుకున్నాం. కాబట్టి మన ఇంద్రియాలు తృప్తిపరచడానికి మన మనసు తృప్తిపరచడానికే భగవంతుడు ఏం చేశాడు, ఈ ఈ భౌతిక సృష్టిని సృష్టించాడు ఆయన. అయినప్పటికీ కూడా నువ్వు మా మాపై ఎప్పుడు నీ కరుణ అలాగే ఉంది. ఎందుకంటే నీ శాశ్వత రూపం అయినటువంటి నీ తులసి పుష్పగుచ్చంతో అంటే తులసి మాల వేసుకొని ఎప్పుడు ఈ శాశ్వత రూపంలో మాకు కనిపిస్తున్నావు. మాకు అవసరమైనప్పుడల్లా నువ్వు మాకు సహాయం చేస్తూనే ఉన్నావు, మాకు ఆచార్యులు పంపిస్తూనే ఉన్నావు. ఓకేనా? అంటే నీ కరుణ మా మీద ఎప్పుడు అలాగే ఉంది, అలాగే ఉండుగాక. సో నీకు ఇష్టం లేకపోయినా సరే మా కోసం ఈ సృష్టి నువ్వు సృష్టించావు. మేము పట్టించుకోకపోయినా, మేము నీ గురించి ఆలోచించకపోయినా సరే నువ్వు మాత్రం మాపై కరుణ చూపిస్తూనే ఉన్నావు. మాకు అవసరమైనప్పుడల్లా సరే నువ్వు మాకు దర్శనం ఇస్తూనే ఉన్నావు. సో మమ్మల్ని మీ దగ్గరకు తీసుకెళ్ళడానికి నీ కరుణ ఆచార్య రూపంలో, గురువు రూపంలో, శాస్త్రాల రూపంలో మా పైన ఎప్పుడు నువ్వు చూపిస్తూనే ఉన్నావు.
నీ పాదపద్మాలను ఆశ్రయం పొందటానికి అర్హమైనది, అల్పులపై కరుణ కురిపిస్తావు. నిన్ను సాక్షాత్కరించడం ద్వారా అన్ని జీవులకు ముక్తి కలిగించడానికి నీవు నీ స్వంత శక్తి ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని విస్తరించావు. నా గౌరవపూర్వక ప్రమాణాలు అర్పిస్తున్నాను. యాక్చువల్గా మాకెవరికి అర్హత లేదు. ఏది నీ పాదపదాన్ని ఆశ్రయించే అంత అర్హత మాకు లేదు. అయినా కూడా నీ అలుపులపై మాలాంటి అలుపులపై నీ కరుణను కురిపిస్తావు. ఆ కురిపించడం ద్వారానే మాకు అర్హతని నువ్వే ఇస్తావు. మాకు అర్హతను మీరే ఇచ్చి మళ్ళీ మీ పాద పద్మాలు చేరుకునే అవకాశం కూడా మీరే ఇస్తారు. నిన్ను సాక్షాత్కారం పొందేటువంటి అవకాశం కూడా నువ్వే మాకు గురువుల్ని అందిస్తావు. దానికి తగినటువంటి మార్గాల్ని నువ్వే ఇస్తావు. ఆ సాధన ఎలా చేయాలో నువ్వే మాకు వివిధ స్థితుల్లో మాకు ఇవన్నీ కల్పిస్తావు. తద్వారా ఎప్పుడైతే మీ సాక్షాత్కారం మేము పొందుతామో మాకు విముక్తిని కూడా నువ్వే కలిగిస్తావు. సో నువ్వేం చేస్తున్నావు? నీ సొంత శక్తి ద్వారా ఈ భౌతిక ప్రపంచాల్లో నువ్వే విస్తరించావు మొత్తం. కాలదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు ద్వారా మొత్తాన్ని నువ్వే చేస్తున్నావు. మొత్తాన్ని నువ్వే విస్తరిస్తున్నావు. మొత్తం జీవులకు కావాల్సినటువంటి సాధన, జీవులకు కావాల్సిన ముక్తి, వాళ్ళ అర్హత కూడా నువ్వే ఇస్తున్నావు. అర్హత నువ్వే కల్పిస్తున్నావు. నీ దగ్గరికి నువ్వే చేర్చుకుంటున్నావు. కాబట్టి నా గౌరవ ప్రణామాలను నీకు అర్పిస్తున్నాను అని చెప్పి కర్దముని చాలా అద్భుతంగా ఈ యొక్క తన ప్రార్థనల్ని తన కీర్తిస్తున్నాడు అనమాట భగవంతుడు. కాబట్టి ఈ విధంగా ప్రార్థించిన తర్వాత భగవంతుడు కర్దముని చూసి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు అనమాట. సో ఆ సమాధానాలు ఏంటి? ఎలా భగవంతుడు కర్దముతో తాను కీర్తించినటువంటి, తాను ప్రార్థించినటువంటి ఈ ప్రార్థనకి ఎలా భగవంతుడు స్పందిస్తాడో అది రేపు మనం చూద్దాం. సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ, అనంత కోటి వైష్ణవ కి జయ. గౌర్ ప్రేమ